ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏం చేస్తాం సార్, ఏమిటి మీద బతుకుతుంది మేము. ఎన్ని ఎకరాలు పోతుంది ఇది? 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు పోతున్నది. 10 ఎకరాలు ఉన్నది మొత్తం పోతుందా? ఏది నీ భూమి? ఇదంతా నాదే. ఇదంతా నీదేనా? ఆడ దగ్గర తుకం పోసినట్టున్నావు కదా? తుకం పోసిన సార్, ఆడ వచ్చిన. ఏమంటారు ఎప్పుడు అంటే భూమి పోతుందని నీకేమైనా అధికారులు మీ దగ్గరకు వచ్చిరా, చూపించిరా ఏమన్నా మీ భూమి పోతుందని? ఇక చూపిస్తుండ్రు, ఇక చూపించేది ఏమన్నా సార్, ఇక ధర్నాలు చేస్తుంటారు. ఎంత ఇస్తా అంటారు మరి? ఎకరానికి ఎంత ఇస్తా అంటున్నారు? ఎంత ఇస్తారు? 16 లక్షలు ఏమి ఇస్తామంటారు. ఏమిటి మీద బతుకుతాం మేము? మా జీవితమే వేస్ట్ ఇప్పుడు. 14 లక్షలు ఇస్తా అంటున్నారు. ఏమొస్తుంది మాకు? మాకు ఆ లక్షలు బేకలేదు, ఏం లేదు. మాకు భూమి ఒక్కటే కావాలి. భూమి ఇప్పిస్తే అయిపోయి మాకు ఏడన్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇద్దామన్నప్పుడు ఇక భూమి తీసుకుంటారు వాళ్ళు, కానీ మీ డిమాండ్ ఏంది అనేది ప్రధానంగా? మాకు డిమాండ్ అవసరం లేదు, మా జీవితమే వేస్ట్ అవుతుంటది. మాకు భూమే కావాలి, మాకు భూమే కావాలి. మా జీవితం వేస్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం? మా దుడ్లు తీసుకొని పరపేసుకొని పడుకుంది మా దుడ్లమేనా? ఈ 10 ఎకరాలు అంటే ఎప్పుడు మీదేనా? కొనుక్కున్నదా లేకపోతే మీ భూమి? మీరు కొన్న భూమి పెద్దది కూడా కాదు, కొన్న భూమి. ఎప్పుడు కొన్నారు మీరు భూమి? ఎన్ని సంవత్సరాలు అయినా సార్, నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొన్నాము. నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడు కొన్నావు? 5 మంది కొడుకులు 5 మంది కొడుకుల పొడి చేసి కొడుకులు 10 ఎకరాలు. మోహను, నేను వచ్చి భూబాధితున్నా. నాది 1 ఎకరా పొలం మునుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇక్కడ నిరుద్యోగులం ఎక్కువ, మీ వలసల ప్రాంతం ఇక్కడ మొత్తము. మేము ఎందుకంటే జీవనాధారం భూమి పైన పంట వేసుకొని బతుకుతున్నాము. అలాంటిది భూములు కోల్పోతున్నప్పుడు మాకు ఒకటే దిక్కు, వలసలు హైదరాబాద్ వెళ్ళాలి, బొంబాయి వెళ్ళాలి. కాబట్టి ఒకటే కోరుతాం ప్రభుత్వాన్ని, మాకు ఎందుకంటే మాకు వచ్చేది ఉపాధి అవకాశం కల్పించాలి, అదేవిధంగా మా భూములకు నష్టపరిహారము అత్యధికంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం, ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రాంతానికి వెళ్ళే సీఎం నియోజకవర్గం నీళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ అగచర్లలో ఏ విధంగా న్యాయం చేసిండో ఇక్కడ కూడా అదే విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక రైతు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన రీసెంట్గా ఒక సంవత్సరంన్నర క్రితం ఇదే ఏరియాలో ఇప్పుడు ఏదైతే ఈ భూములన్నీ ఈ చెరువు ఈ రిజర్వాయర్లో మునిగిపోతా ఉన్నాయో, మద్దూరు రోడ్డుకు ఉన్నటువంటి భూమిలో ఒక అద్దెకరం భూమి కొన్నాడు. అయితే ఆ భూమి కొన్నప్పుడు ఆ భూమికి ఎంత పెట్టి కొన్నాడు, ఇప్పుడు ఈ రిజర్వాయర్లో అది పోతే గవర్నమెంట్ దానికి ఎంత డబ్బులు ఇస్తుంది అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆయన కొన్నప్పుడు దానికి 15 లక్షల రూపాయల దగ్గర దాకా పెట్టి కొన్నాడంట, రిజిస్ట్రేషన్తో కలుపుకుంటే. ఇప్పుడు దానికి వీళ్ళు ఎకరం ప్రకారము 14 లక్షలు ఇస్తే దానికి వాడ 7 లక్షలు 6 లక్షలు వస్తాయి. సో ఆ రైతు మనతో ఉన్నాడు. చెప్పే, ఏం పేరు నీ పేరు? బోనప్ప సార్. బోనప్ప. ఎప్పుడు కొన్నావు నువ్వు భూమి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎంత పెట్టి కొన్నావు? ఏడ కొన్నావు? 14 లక్షలన్నర. ఈయన కాన్కుర్తి నాది, కాన్కుర్తి పక్కనే ఇంకొక ఆయన కూడా. అది వరి కాదు, వరి పంట కొన్నాను నేను. ఓ బోరు, తరి పొలం, 3 పంటలు అవుతుంది అది. ఇక ఇంకొక ఆయన కూడా దాని పక్కనే అదే సర్వే నంబర్లో 13 లక్షలకు కొన్నాడు, 13.5కు. అది తరి కాదన్నమాట, మెట్ట భూమి కొన్నాడు. ఇది అంతా రైతులం కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ఈ కొన్న భూమితో సహా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఏం సరిపోలేదు. నువ్వు ఉన్నప్పుడు అద్దెకరానికి ఎంత అయింది? 14 లక్షలన్నర. ఇప్పుడు నీకు అద్దెకరం గవర్నమెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఎంత 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు చిల్లర. 2 సంవత్సరాల క్రితం 14 లక్షలు పెట్టుకున్న భూమి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు. మరి ఇప్పుడు లాస్ అన్నట్ట? లాసే కదా సార్. ఈ ప్రాజెక్ట్ ద్వారా సీఎం కూడా మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇది కాల్వ ద్వారా తీసుకపోతే కూడా కొంతమంది ప్రజలు కూడా బతుకుతారు అని కూడా అతనికి విజ్ఞప్తి చేస్తూ, రైతులందరూ చాలా మంది సన్నకారు రైతులే. ఒక్కరు రెడ్డిలు వాళ్ళవి 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళవి పైకున్నాయి. 100 ఎకరాల భూమి మాత్రం ఎవరిది పోవట్లేదు ఇక్కడ. సన్నకారు రైతులదే బాధ, గోస పోతున్నాయి. ఇంత భూమి పోయిందంటే ఈ ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా లేదు, ఎక్కడన్నా వలసలే పోవాలి. ఇక మళ్ళా వరి నాటేసలేను, తూకం పోసిన, కరియట కూడా అయింది, తూకం కూడా పోసిన. ఇక ఇంకొకటి కూడా ఆ ఊరు పక్కల ఒక పొలం ఉంది, అది మాది. అది కూడా మునిగిపోతుంది సార్. అది కూడా పోతుంది. ఎల్లమ్మ చెరువు 15 ఎకరాలు అంటే మా అన్నదమ్ముల అందరి అన్నమాట. అంటే నువ్వు 2 ఏళ్ల క్రితం ఉన్న భూమి పెట్టిన పైసలు కూడా వస్తలేవు, ఇప్పుడు సగం వస్తున్నాయి. సో కాబట్టి మీకు న్యాయం చేయాలని తల్లిదండ్రి పెద్దలు గడిచిన భూమి ఉంది సార్, అది కూడా 15 ఎకరాలు మునిగిపోతుంది సార్. అందరం అన్నదమ్ములు ఉన్నాము దాంట్లో, చిన్నప పెదాప వాళ్ళ అవి కూడా మొత్తం మునిగిపోతున్నాయి సార్. ఎలాంటి లాభం లేదన్నమాట. ఈ కాలువల ద్వారా ఇప్పుడు ఎంత నిండుతుందో అంత నింపుకొని ఈ కాలువల ద్వారా కొండపోతే కూడా రైతులు కూడా బాగుంటారు, మంచిగా మద్దతు కూడా ఇస్తారని విన్నవిస్తున్నాను.
హనుమంతు సార్ హనుమంతు ఎంత ఉంది నీకు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాల 11 గుంటలు 3 ఎకరాల 11 ఉంది. ఏడ ఉంది? ఇదే గుడ్ల మీద ఉండదు రోడ్డు పక్కన సార్. పోతుందా మరి ఇది? పోతుంది సార్. 5 మంది బిల్లు సార్. 5 మంది పిల్లలు ఉన్నారు. 5 మంది పిల్లలు ఉన్నారు. దాని మీద బతుకుతాము. 2 పెళ్లి చేసినా ఇక 3 ఉంటారు సార్. ఏం పరిస్థితి లేదు. సత్యత ఒకటే మిగిలింది, ఏం లేదు నాది. పని చేసలే కూడు ఓకం లేదు. నా పెండ్లం ఏడ్చుకొని నా పిల్లలు ఏడ్చుకోం రోజు. ఏం చేయనికే సుధరా 14 లక్షలు ఇస్తా అంటుండే ఎకరానికి. మరి ఏం సరిపోదు సార్. 14 లక్షలు ఇస్తే కూడా సరిపోదు. ఎప్పుడు కొన్నావు ఆ భూమి? 3 ఎకరాల పెద్దల భూమి సార్. పెద్దలది? పెద్దలు మా తాతలది. మా తాతల ఏం పండిస్తున్నావు అలా? ఊరి పంట, బయలు పంట వేసుకొని బోర్లు వేసుకొని పంట పండుతున్నాం, బతుకుతున్నాం సార్. మరి ఇప్పుడు ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి చూస్తాడు ఇలా? రేవంత్ అన్న దయపెట్టి, పేదవాళ్ళ మీద దయపెట్టి, అన్యాయం చేయకుండా ధర్మంగా అతను నడిస్తే అతనికి కుటుంబం కూడా సంతోషం ఉంటుంది. మాకు బాధ పెట్టి అతన్ని చేసే కూడా మంచిగా ఉంటుంది మాకు. ఏం చేస్తావు నువ్వు? ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేస్తాం సార్. వ్యవసాయం పని చేసి బతుకుతాం సార్. ఏం లేదు మాకు, ఇక బతుకుతేరు ఏం లేదు. ఇప్పుడు మరి 3 ఎకరాల భూమి ఇళ్ళ పోతే మరి ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేయాలి? అడక తినాలి. అడక తినేది ఒకటి ఉండదు, సత్యతాన్ని ఒకటి మిగిలింది, ఏం లేదు. ఇక సావే మిగిలింది, ఇక ఏం లేదు.